ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ హాస్పిటల్ నుంచి అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ఘటనకు గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? లోపలికి వెళ్ళినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 2 విభాగంలో ద్రవరూప ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కింద పడిపోయాయి. ఈ ఊహించని ఘటనతో వేడివేడి ద్రవం ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఒలికిపోయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న 16 మంది కార్మికుల్లో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. లోపలికి వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది యాజమాన్యం గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆవరణలోని జనరల్ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం, ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్లాంట్ ప్రాంగణంలో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఫోటో తీసేయండి పరిస్థితి బాగాలేదు. అదే అదే ఓకే. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు వచ్చిన సమాచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫోటో తీసేయండి పరిస్థితి బాగాలేదు. అదే అదే ఓకే. ఫోటో తీసేయండి పరిస్థితి బాగాలేదు. అదే అదే ఓకే. ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి, గాయపడిన వారికి అందుతున్న చికిత్స, కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అదే అదే ఓకే. ఫోటో తీసేయండి పరిస్థితి బాగాలేదు. అదే అదే ఓకే. ఫోటో తీసేయండి పరిస్థితి బాగాలేదు. అదే అదే ఓకే. ఫోటో తీసేయండి పరిస్థితి బాగాలేదు. అదే అదే ఓకే. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు వెస్ట్ గోదావరి నుంచి. సతీష్, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఈ రోజు అది చాలా విషాదకరమైన ఘటన అని చెప్పవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అంటే అక్కడ ద్రావకం అంటే ఏదైతే మొత్తం స్టీల్ అంతా కూడా కరగబెట్టి ద్రావకం రూపంలో ఒక బకెట్ల రూపంలో అక్కడి నుంచి వేరే చోటకి తరలిస్తూ ఉంటారు. అటువంటి బకెట్లు కూడా ఎక్కువ మోతాదులో వెళ్ళటంతో అక్కడ సాంకేతిక లోపం ఏదైనా చెప్పవచ్చు. అక్కడ బకెట్లు తెగిపడటంతో కిందకి ఎప్పుడైతే కరిగిన స్టీల్ ఏదైతే ఉందో ద్రావం అంతా కూడా కింద పడటంతో కింద పనిచేస్తున్న కార్మికుల మీద
ద్రావం వేడి ద్రావం పడటంతో అక్కడ మొత్తం అంతా కూడా అల్లకొల్లేరుగా కార్మికులు కూడా అక్కడ చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ ద్రావకం అక్కడ ఎందుకంటే అక్కడ నుంచి ఏ సైజు కావాలంటే ఆ సైజు నుంచి స్టీల్ తయారు చేస్తూ ఉంటారు. అటువంటి రా మెటీరియల్ అంతా ద్రావకం అంతా కూడా తయారు చేసి వేరే చోటకి తరలించే సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పి అక్కడ అధికారికంగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమంది ప్రాణనాశం జరిగింది అన్నది ఇక్కడ అంచనా అంటే ఇంకా సరిగా చెప్పలేకపోవడం జరుగుతుంది. సుమారు ఒక 6 నుంచి 9 మంది వరకు కూడా మృతి చెందారని చెప్పి అక్కడ చెబుతున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది ఇక్కడ అంచనా అన్నది ఇంకా బయటకు అయితే ఇంకా తెలియపరచడం లేదు. కాబట్టి ఏదైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇటువంటి ఘటన జరగడం అన్నది చాలా బాధాకరం. దీనికి అంటే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా స్పందించడం జరిగింది. అక్కడ అధికారులందరినీ కూడా మొత్తం అందరినీ కూడా హఠావుటిన మొత్తం అధికారులందరినీ కూడా అక్కడ కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పి అక్కడ మొత్తం అందరికి కూడా మొత్తం పర్మిషన్లు మొత్తం జారీ చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా అంటే చాలా మంది కార్మికులు కూడా సురక్షిత ప్రాంతాలు అంటే హాస్పిటల్ కొంతమంది తరలించారు. అటువంటి వాళ్ళని కూడా త్వరగా ట్రీట్మెంట్ జరిగేలా చేయాలని చెప్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఫోటో తీసేయండి పరిస్థితి బాగాలేదు. అదే ఓకే. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రమణ అందిస్తారు న్యూస్ డెస్క్ నుంచి. రమణ, అయితే ఈ హాట్ మెటల్ బకెట్లు కింద పడడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చా లేదా అనుకోకుండా జరిగిన సంఘటన? డీటెయిల్స్ ఏంటి?